రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, జయప్రకాష్ నారాయణ గారు అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అంటే కేంద్రం నుంచి ఏమన్నా ఈయనపైన ఒత్తిడి వచ్చిందా, లేకుంటే ఇంకేమైనా రీజన్స్ అయ్యి ఉంటాయా అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి మేడం ఈయన సపోర్ట్ చేయడం వెనుక? కేంద్రం నుంచి ఒత్తిడి కానీ అట్లాంటిది ఏమీ ఉండకపోయి ఉండొచ్చు. నా ఉద్దేశం ప్రకారం అయితే నేను అనుకుంటాను, డెవలప్మెంట్ అనేది ఆయన చూస్తారు కదా, ఎవరైనా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఆ ప్రకారమే అక్కడ ఏపీలో అలాంటి డెవలప్మెంట్ అయితే ఏది జరగలేదు కాబట్టి అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ఇండస్ట్రీ రాలేదు, ఓన్లీ స్కీముల మీదే అధికారం వస్తుందనే ఒక భ్రమలో ఉండి ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఒక్క స్కీముల మీద ఆధారంతోనే పార్టీని నడుపుకుంటూ వచ్చి పార్టీ పరంగా ఆలోచిస్తున్నాడే కానీ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. అది ఎవరికైనా లాంగ్ ప్రాసెస్లో ఆలోచించే వాళ్ళకి భయంగానే ఉంటుంది. రేపు పొద్దున ఏపీ మొత్తం ఏమైపోద్దో, స్టేట్లో ఉన్న ప్రజలకే కానివ్వండి, డెవలప్మెంట్ లేకపోతే యువతకి, విద్యార్థులకి కానివ్వండి, జాబ్ చేసుకునే అవకాశాలు లేక కానీ, ఇవన్నీ ఆలోచించినప్పుడు చాలా దీనస్థితిలో ఉంది. అరాచకం కూడా ఎక్కువైంది. ఇప్పుడు చూసాం, డ్రగ్స్ గురించి చూసాం. 25,000 కిలోలు డ్రగ్స్ దొరకటం అనేది యువతంతా ఎంత పాడైపోతుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది. సో మార్పు అనేది కంపల్సరీ కావాలి. ఒకటి ఎక్స్పీరియన్స్ పర్సన్ నారా చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన లాంటి నాయకుడు ఉంటే కొంచెం డెవలప్మెంట్కి కానివ్వండి, అలాంటి వాటికన్నీ కూడా బాగుంటుంది. ఆయన వేరే హైదరాబాద్లో తను ప్రూవ్ చేశాడు కాబట్టి. సో స్టేట్ వచ్చిన తర్వాత కూడా, విడిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా డెవలప్మెంట్కి కొన్ని కంపెనీలు తీసుకురావటమే కానివ్వండి, తర్వాత అక్కడ ల్యాండ్ పుల్లింగ్ చేసి మొత్తం 23,000 ఎకరాలని ఒక నగరాన్ని నిర్మించడానికి ఆయన చేసిన కృషి కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది ఆయనతోనే వీలవుద్ది. అంటే ఆయన ఎప్పుడూ కూడా తెలుగుదేశంకి సపోర్ట్ చేసిన వ్యక్తి కూడా కాదు. నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ టైంలో 33 ఎకరాల అవసరమా, అక్కడ కట్టచ్చా ఇవన్నీ కూడా చెప్పారు. కానీ అక్కడ కట్టాల్సిన అవసరం ఉంది. నీరు అనేది ఒక రాజధాని ఉన్నప్పుడు నీరు, వాటర్ సోర్సెస్ కంపల్సరీ అవసరం. సో అక్కడ ఉంటే వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే సెంటర్ ఆఫ్ ప్లేస్ కాబట్టి అక్కడ ఇప్పుడు చిత్తూరు జిల్లా కానివ్వండి, కుప్పం కానివ్వండి, ఇలాంటివన్నీ మనం ఎంతంత డిస్టెన్స్ నుంచి చూస్తే కూడా ఇటు శ్రీకాకుళం వరకు తీసుకున్నా ఎక్కడన్నా ఉన్న సెంటర్ ప్లేస్ అది అవుతుంది. అనంతపూర్ సైడ్ ఇట్లా అవన్నీ తీసుకున్నప్పుడు సెంటర్ ప్లేస్ అవుతుంది కాబట్టి ఆయన ఉద్దేశంతోనే తీసుకున్నారు. కానీ అప్పుడు అందరూ ఆలోచించలేకపోయారు. ఇలాంటి జేపీ గారు లాంటి వాళ్ళందరూ వ్యతిరేకించారు. సో తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఈయనుంటే ఎలా చేసి ఉంటాడు, ఆయన ఉంటే ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి ఆ తరుణంలోనే వాళ్ళకి అనిపించింది, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఈ జగన్ ప్రభుత్వం మూలన ఏపీ చాలా నష్టపోయింది. ఇంకా భవిష్యత్తులో నష్టపోతే ఇంకా ఏపీ అనేది మనం చెప్పుకునే వాళ్ళం, అది ఒక దీవిలాగా అయిపోయి దానికి ఒక హెడ్ లాగా ఇప్పుడు మనం అనుకుంటుంటాం కదా. సో ఒక హెడ్కి ఆయనే అనమాట, ఆ దీవికి హెడ్ ఆయనే ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళంతా లేబర్లు, మిగతా ఏదో చదువుకున్న వాళ్ళు ఉంటే ఆస్తులు వదిలేసుకొని ఏ పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో వెళ్ళి బతకటం తప్ప ఇంకంత మించి అక్కడ బాగా దారుణాలు స్టార్ట్ అవుతాయి. అందుకని ఇవన్నీ ఆలోచించబట్టే ఆయన ఆ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఓకే. అంటే మేడం, ఒకప్పుడు చంద్రబాబు గారిని, అమరావతిని పైన జేపీ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం చూస్తున్నాం. మరి అంత ఎక్స్ట్రీమ్ కామెంట్ చేసిన ఆయన మళ్ళీ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి అంటున్నాను మేడం. అదే కారణం ఏమైందంటే డెవలప్మెంట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఎవరితో అయితే బాగుంటది అని చూసినప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఆలోచిస్తారు కదా. సో ఎక్స్పీరియన్స్ పర్సన్, అది కూడా కాకుండా కూటమి అక్కడ ఉంది. రేపు పొద్దున బీజేపీ కూడా మద్దతు ఉంది కాబట్టి ఇప్పుడు సో రేపు పొద్దున నిధులు తీసుకునే అవకాశం కూడా ఉంది. రేపు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అనుకుంటున్నాం కాబట్టి రేపు అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేయగలుగుతారు. జనసేన ఇవన్నీ కూటమితో కలిసి ఉంది.
ప్రజల నాడి కూడా ఎస్పెషలీ ప్రజా నాడి కూడా ఎట్లా ఉందంటే తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం గవర్నమెంట్ తప్పకుండా గెలిచి తీరుతుందనే నమ్మకం ప్రజల్లో అందరిలో కూడా ఉంది కాబట్టి ఆయన ప్రజానాడి కూడా తనకు తెలుస్తుంది. ఇప్పుడు అందరూ కూడా సర్వేలు చేస్తున్నారు, ఏ పార్టీ వస్తుంది ఏంటి అది కూడా ఆయనకి ఐడియా ఉంటది. సో ఇవన్నీ చూసినప్పుడు కూడా ప్రజానాడి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అందరికి ఏదో స్కీములు ఇచ్చేసాం కాబట్టి ఓట్లు వేసేస్తారనే దీనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదనేది ఆయనకి స్పష్టంగా తెలిసింది కాబట్టి ఇప్పుడు జేపీ గారు తెలుగుదేశం ఉంటేనే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే అభివృద్ధి అనేది ఉంటది, నేను మద్దతు తెలుపుతున్నాను లోక్ సత్తా పార్టీ తరపున అనేది ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు, స్వాగతించారు. ఓకే, అంటే వైసీపీ ఏం ఆరోపిస్తుందంటే మేడం, చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ప్లే చేస్తున్నారు, ప్రశాంత్ కిషోర్ని పిలిపించి వైసీపీ ఓడిపోతుందని చెప్పించాడు, రాధాకృష్ణ గారితో ఇలా రాపిస్తున్నాడు, ఈ విధంగా లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణతో ఈ విధంగా చెప్పిస్తున్నా అంటే ఒక కొంతమంది హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో ఈ విధంగా మాట్లాడిపిస్తున్నారని చెప్పేసి అంతకుముందు రజనీకాంత్ గారితో ప్రచారం చేయించుకున్నారు అంటే ఇలా మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి? రజనీకాంత్ గారు అనే ఆయన ఇప్పుడు మాట్లాడటం కాదు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకు అపారమైన గౌరవం, తెలుగుదేశం పార్టీ అన్న నమ్మకం ఎక్కువ. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా రజనీకాంత్ గారు తెలిసిన వ్యక్తి. సో ఆయన ఈ రోజు వచ్చి కొత్తగా వచ్చి ప్రైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా ఆయన తెలుగుదేశం గురించే కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించే కానీ, ఎన్టీఆర్ గారి గురించే కానీ ఎప్పుడు బాగానే చెప్తారు. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం అంటే ఆయనకు అభిమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు అదే స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన ఇచ్చింది కొత్త ఏమీ కూడా కాదు, కాకపోతే ఆయన్ని తీసుకొచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఆయన వచ్చిన టైం ఎలక్షన్స్ కూడా కాదు కదా, ఆయన వచ్చి చెప్పడానికి కూడా ఒకవేళ అది అందరికీ ఓపెన్. అది ఈ రోజు వచ్చి చెప్పాడనే కాదు, ఎప్పుడు కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఉన్న రిలేషన్స్ బాగానే ఉంది. ఒక అంటే రిలేషన్స్ అంటే చుట్టాలు కాదు, ఫ్రెండ్షిప్ లో అది ఉంది కాబట్టి ఎప్పుడు కూడా కంపల్సరీ ఆయన తెలుగుదేశంకి ఎప్పుడు మద్దతు ఉంటుంది. ఇంకా మీరు జేపీ గారి గురించి అంటే ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయనకి అభివృద్ధి మీద అవకాశం ఎవరైతే చేయగలుగుతారని ఆలోచించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. ఇంకెవరు చెప్పారు? ప్రశాంత్ కిషోర్ గారు. సో ప్రశాంత్ కిషోర్ గారు మనతోనే కాదు అంటే ఆయన ప్రెస్ లో చెప్పటమే కాదు, ఆయన సన్నిహితులతో కూడా చెప్పి బాధపడ్డది ఏంటంటే, నేను ఏపీని అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేసి ఏపీ నాశనం నేనే చేశానని ఫీల్ అయినాడనేది కూడా ఆయన సన్నిహితులు చెప్పుకున్నది మనకు తెలిసింది. సో అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని చెప్పించాల్సిన అవసరం అయితే లేదు కదా. ఏ పార్టీకి అయితే ఆయన మద్దతు తెలిపాడో, ఆయన ఒట్టి సంక్షేమాలు అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి తాకట్లు పెట్టి సంక్షేమాలు నడపడానికి చూసాడే కానీ అభివృద్ధి చేయలేదు, దాని మూలన రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆయన ఫీల్ అయ్యాడు కాబట్టి అది ఓపెన్ గా చెప్పాడు. అంతేగాని ఆయన గురించి మనం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కనపడ్డదే ఆయన చెప్పాడు. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్పారు మీరు? ఆర్కే గారు అనేది మీడియా పరంగా వాళ్ళు రాస్తున్నారు. అట్లా అనుకుంటే నువ్వు సాక్షిలో పొద్దున్నేసి అంటే ఆర్కే గారు అన్ని పార్టీల గురించే రాస్తారు, నువ్వు ఓన్లీ రాస్తే ప్రౌడ్ అంటే గొప్ప చెప్పుకోవడానికి నీ పార్టీ నీ పేపరు నీ మీడియా పెట్టుకొని ఓన్లీ నీ ప్రచారం చేసుకుంటున్నావు. అవతల పార్టీలు ఏం చేసినా అది తప్పుగానే చూపిస్తున్నావు. అది నువ్వు ప్రచారం చేసుకోవటానికి నీకు ఒక మీడియా ఛానల్ ఒక పేపర్ పెట్టుకున్నావు. సో ఇది కనపడుతుంది కదా, నువ్వు ఆర్కే గారిను రామోజీ గారు అలా తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. సో నీలో వైఫల్యాలు ఉన్నాయి, అది పక్కాగా కనపడుతుంది. అది వేలెత్తి చూపిన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు తెలుగుదేశం సపోర్టర్స్ అంటున్నావు. సో నువ్వు ఆ ఉద్దేశంతో వాళ్ళు అనట్లేదు, తెలుగుదేశానికి సపోర్ట్ చేయటానికి కాదు. అక్కడ ఏపీ అనేది సర్వనాశనం అయిపోయింది కూడా. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఓట్లు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పడి ఆయన గెలిచిన తర్వాతే ఏపీ అనేది బాగుపడుతుంది అనేది వాళ్ళందరి ఉద్దేశం. అందరూ కోరుకుంటున్నది కూడా అదే. సో అక్కడ ప్రజల్లో కూడా ఉన్నది అదే. అది వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. చెప్పిన దానికి వాళ్ళందరినీ తెలుగుదేశం మీరు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడి కొట్టేద్దాము అంటే ఒక మాటలో కొట్టేసేది. సో అదైతే తప్పుడు నిర్ణయము. అది ప్రజలు అనేది తీర్పు అనేది కంపల్సరీ ఉంటది కాబట్టి అది ప్రజల దృష్టిలో ఉన్న విషయమే మాట్లాడారు కాబట్టి అది వాళ్ళు సపోర్ట్ చేసింది పార్టీకి కాదు. సో అక్కడ వ్యవస్థకి ఎవరైతే బాగు చేయగలరో అనే వాళ్ళ ఆలోచన వాళ్ళ ధోరణితో వాళ్ళు చెప్పారు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.